సంపత్ రాజు గారు మీరేమంటారు? అంటే బీజేపీ నాయకులు అడుసుమల్లి గారి వ్యాఖ్యలను అయితే తీవ్రంగానే ఖండించారు. సరే, గతంలో రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది అనేది ఖచ్చితంగా ఈరోజు చర్చకు వస్తుంది. కాబట్టి ఈరోజు బీజేపీని అదే అడుసుమల్లి గారు చెప్పే కోణంలోనే ప్రజలు చూసే పరిస్థితులు ఉంటాయా? అలాగే చూస్తే కనుక టీడీపీ బీజేపీతో వెళ్ళడం మరి శ్రేయస్కరమేనా? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మా, ఎప్పుడైనా కూడా కేంద్రంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సఖ్యత ఉండిన దాని వల్లే ఏదైతే లాస్ట్ మూమెంట్ లో ఒక 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ కి అంటే ఎలక్షన్లకి ముందు కొంత ముందు బీజేపీ ఇంకా ప్రాపర్ గా ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విభేదించి బయటికి రావడం జరిగింది. ఏదైతే ప్యాకేజ్ అంటే ఆ ప్యాకేజ్ కూడా ప్రాపర్ గా ఇవ్వట్లేదు, లేదు పోలవరం కూడా ఇంకా నిధులు కావాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయడం, వాటి వల్ల వాళ్ళు ఏదో కొంత ఆలస్యం చేశారని బాబు గారికి కోపం వచ్చి బయటకు వచ్చారు. అయితే ఆనాడు పోలవరం ఏదైతే బాబు గారి టైంలో జరిగిందో దానికంటే 2% కూడా పని కాలేదమ్మా ఈనాడు. మరి ఈనాడు ఏదైతే మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము కేంద్రం దగ్గర చాలా సఖ్యతగా ఉన్నాం, కేంద్రం దగ్గర రాబట్టుకోవాల్సి నిధులు రాబట్టుకుంటున్నాం అనే పరిస్థితి ఏదైతే మాట్లాడుతున్నారో, మరి వీళ్ళు రాబట్టుకునే పని అయితే పోలవరం ఎందుకు కాలేదు? మరి ఈనాడు క్యాపిటల్ గురించి ఎందుకు మాట్లాడలేదు? క్యాపిటల్ గురించి ఇప్పుడు దాకా ఒక్క తట్ట మట్టి లేదు, ఒక్క రాయి పెట్టలేదు కదా. మరి ఏం చేశారు వీళ్ళు? సఖ్యతగా ఉండేమన్నా రైల్వే జోన్ తీసుకొచ్చారా, లేకపోతే సఖ్యతగా ఉండేమన్నా స్పెషల్ స్టేటస్ లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారా? మరి ఏం తీసుకొచ్చారమ్మా కేంద్రం దగ్గర నుంచి? అంటే ఏం తేలే. ఏదైనా ఉంటే కేంద్రంతో సఖ్యతగా ఎందుకు ఉన్నారంటే, మమ్మల్ని అరెస్టులు చేయకూడదు, మా ఎంపీలను అరెస్టులు చేయకూడదు, అంతవరకు మాత్రమే వీళ్ళు కేంద్రంతో సఖ్యత తప్ప ఈ రాష్ట్రానికి వీళ్ళు సఖ్యత వల్ల ఒరిగింది ఏం లేదు. కాబట్టే బీజేపీ కూడా ఈరోజు వాళ్ళతో ప్రయాణం చేసేదానికి రెడీగా లేదు. ఏమన్నా కలిసి తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తారు లేదో కాలమే చెప్తుంది. త్వరగా రేపో ఎల్లుండో తెలిసిపోతారు. రేపు అంటే మేబీ ఇవాళ ఇంకా సేపట్లో ఇంకో 1-2 గంటల్లో కూడా తెలియచ్చు అనేది కూడా ఒకటి వినబడుతుంది. కాబట్టి అప్పుడు ఇవాళ మనకి స్పష్టత అయితే రేపు ఎల్లుండి అయితే వచ్చేయచ్చు. అదే పూర్తి స్థాయిగా 2 రోజుల్లో రావచ్చు, లేదు అంటే కనుక 2 గంటల్లో కూడా రావచ్చేమో, మేబీ చెప్పలేము. అడుసుమల్లి గారు అయితే ఇక్కడ అడుసుమల్లి గారు మాట్లాడిన దాంట్లో ఈరోజు బీజేపీని బూచిగా ఏపీలో చూసే పరిస్థితి ఉందా అండి? ఒకటి. రెండవది, బీజేపీ కలిసి వెళ్ళడం అనేది జనసేన ఒకసారి తెలంగాణను కనుక మనం ఒకసారి మొన్న జరిగిన ఎన్నికలు కాబట్టి వాటిని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసే వెళుతున్నాయి, కావాలనే ఇద్దరు మాటలు దాడి చేసుకుంటున్నారు అనేది వినబడింది. అంటే దూరంగా ఉండి వెళ్ళడం అనేది వాళ్ళకి బెడిసి కొట్టింది. అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అమిత్ షా, భారతీయ జనతా పార్టీలో కీలకమైన 2వ స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు, ఈ రోజు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి, దేశానికి హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షా గారు ఈ రోజు డైరెక్ట్ గా ఆయన వచ్చి మాట్లాడిన సంభాషణలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు, ఈ విధంగా విచ్చలవిడితనంగా రాష్ట్రం గందరగోళమైన పరిస్థితిలో ఉందని చెప్పి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. మేము ఆ రోజు ఏం కోరుకున్నాం అంటే, ఏమన్నా అమిత్ షా గారు ఇట్లా మాట్లాడిపోయారు కదా, ఆయనకి మొత్తం స్పష్టత ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి కొద్ది కఠినంగా వ్యవహరిస్తారు, కేంద్రం కూడా నిధులు కూడా ఆపుతారు అనుకున్నాం. కానీ అది మాత్రం ఏరులోకి పారిన తర్వాత వీళ్ళున్న సఖ్యత ఏ విధంగా ఉందనేది, అందువల్ల ఏంటంటే అడుసుమల్లి గారు ఎవరు మాట్లాడినా కూడా బీజేపీ ఏదైనా అవలంబించిన విధానాల్ని తప్పుగా పోయే పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనపడ్డాయమ్మ, అంత మించేయలేదు. మరి దానికి స్పష్టంగా పెద్దలే స్పందించాలి. ఏంటంటే పార్టీ పెద్దలే స్పందించాలి, అది అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో